నిర్మాణ రంగంలో అపార అనుభవంతో అత్యున్నత నాణ్యతా ప్రమాణాలు పాటించే ఉండవల్లి కన్స్ట్రక్షన్స్ వారి మరొక ప్రతిష్టాత్మకమైన ప్రాజెక్ట్ శ్రీవల్లి ప్రవాస్. ఆంధ్ర రాష్ట్ర రాజధాని అమరావతిలో విజయవాడ గుంటూరు హైవే పక్కన కాజా టోల్ ప్లాజా వద్ద అత్యాధునిక సౌకర్యాలతో 3 BHK మెగా గేటెడ్ రెసిడెన్షియల్ కమ్యూనిటీ ప్రాజెక్ట్. ఫ్రెండ్స్, వెల్కమ్ టు అమరావతి క్యాపిటల్ అప్డేట్స్. ఇప్పుడైతే మనం గుంటూరులోని శంకర్ విలాస్ ఫ్లైఓవర్ నిర్మిస్తున్న ప్లేస్ దగ్గర అయితే ఉన్నాము. ఈ శంకర్ విలాస్ ఫ్లైఓవర్కి సంబంధించి లాస్ట్ టైం మనం 1 మంత్ బ్యాకే అప్డేట్ ఇచ్చాము. లాస్ట్ టైం మనం అప్డేట్ ఇచ్చినప్పుడు గవర్నమెంట్ హాస్పిటల్ వైపు ఏంటంటే పిల్లర్ క్యాప్కి సంబంధించిన రీఎన్ఫోర్స్మెంట్ వర్క్స్ అయితే జరుగుతున్నాయి. ప్రెసెంట్ ఇప్పుడు 3 పిల్లర్ క్యాప్స్ అయితే కంప్లీట్ అయిపోయినాయి. అలాగే ఇంకో పిల్లర్కి సంబంధించిన ఎక్స్కవేషన్ అయితే స్టార్ట్ అయింది అప్పుడే. ఇప్పుడు దానికి సంబంధించిన పిల్లర్ నిర్మాణ పనులు కూడా జరుగుతున్నాయి. అలాగే ఇంకా బ్రాడీపేట వైపు వచ్చేసి కొన్ని పిల్లర్స్ అయితే కంప్లీట్ అయిపోయినాయి. కొన్ని పిల్లర్స్ ఏంటంటే గ్రౌండ్ లెవెల్లో ఫుటింగ్ కంప్లీట్ అయిపోయినాయి. అలాగే కొన్ని పిల్లర్స్కి ఏంటంటే రీఎన్ఫోర్స్మెంట్ వర్క్స్ అయితే చేస్తున్నారు. అలాగే ఇంకో పిల్లర్ కోసం ఇప్పుడే ఎక్స్కవేషన్ వర్క్స్ కూడా జరుగుతున్నాయి. ఇంకా ఇటువైపు వచ్చేసి ఇంకా అపార్ట్మెంట్ 1 అయితే నిర్మించాల్సి ఉంది. ప్రెసెంట్ ఇక్కడ మీరు చూడొచ్చు 2 వైపులా పిల్లర్స్ అయితే వస్తున్నాయి. ఇలా ఎందుకంటే ఇదంతా అండర్ పాస్ అనమాట. 2 వైపు పిల్లర్స్ వచ్చి దానిపైన బీమ్స్ వస్తాయి. బీమ్స్ వచ్చిన తర్వాత ఈ ఫ్లైఓవర్ మొత్తం అయితే కంప్లీట్ చేస్తారు. అలాగే కిందంతా అండర్ పాస్గా అయితే ఉపయోగించుకుంటారు. ప్రెసెంట్ నేను ఈ వీడియోలో ఈ గుంటూరు శంకర్ విలాస్ ఫ్లైఓవర్కి సంబంధించి ఇప్పుడు ఏమేమి పనులు జరుగుతున్నాయి, ఎంతవరకు కంప్లీట్ అయినాయి, ఇప్పుడు ఎలా ఉన్నాయో మీకు డీటెయిల్గా చూపిస్తాను. దయచేసి ఈ వీడియోని స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. ఈ శంకర్ విలాస్ ఫ్లైఓవర్ గుంటూరు రైల్వే స్టేషన్కి దగ్గరలోనే ఉంటుంది. ఇక్కడ నుండి రైట్ సైడ్ వైపు గవర్నమెంట్ హాస్పిటల్ ఏరియా ఉంటుంది. అదంతా 1 టౌన్ ఏరియా. ఇంకా రైల్వే స్టేషన్ పరంగా చూసుకుంటే ప్లాట్ఫామ్ 1 అయితే ఈ గవర్నమెంట్ హాస్పిటల్ వైపు ఉంటుంది. అలాగే లెఫ్ట్ సైడ్ వైపు మొత్తం అరండల్పేట, బ్రాడీపేట ఏరియా అయితే ఉంటుంది. ఇక్కడ నుండి రైట్ సైడ్ మొత్తం మీరు చూడండి గవర్నమెంట్ హాస్పిటల్. అలాగే ప్రెసెంట్ ఇక్కడ ఈ ఫ్లైఓవర్ నిర్మాణ పనులు ఎలా జరుగుతున్నాయో. అలాగే లెఫ్ట్ సైడ్ వచ్చేసి అరండల్పేట, బ్రాడీపేట ఏరియా అయితే ఉంటుంది. ఇంకా రైల్వే స్టేషన్ పరంగా చూసుకుంటే ఇటువైపే ఎండింగ్లో ఉన్న ప్లాట్ఫామ్ ఉంటుంది. నేను ఈ వీడియో వచ్చేసి అరండల్పేట నుండి గవర్నమెంట్ హాస్పిటల్ వరకు ప్రెసెంట్ ఈ ఫ్లైఓవర్ నిర్మాణ పనులు ఎలా జరుగుతున్నాయో మీకు డీటెయిల్గా చూపిస్తాను. ఇటువైపు ఒక అండర్ పాస్ అయితే వస్తుంది. మీరు ఇక్కడ రోడ్డు చూసారా, ఇక్కడ ఒక అండర్ పాస్ అయితే రావాల్సి ఉంది. అప్రోచ్ ర్యాంప్ దాటిన తర్వాత అండర్ పాస్ వచ్చి అండర్ పాస్ తర్వాత ఒక 3 పిల్లర్స్ వస్తున్నాయి. ఈ 3 పిల్లర్స్ దాటిన తర్వాత మళ్ళీ పోర్టల్ పియర్స్ అయితే వస్తున్నాయి. ఈ పోర్టల్ పియర్స్ ఎందుకంటే ఇప్పుడు రైట్ సైడ్, లెఫ్ట్ సైడ్ 2 వైపులా పిల్లర్స్ నిర్మిస్తున్నారు చూసారా, వీటిని పోర్టల్ పియర్స్ అనే అంటారు. అంటే 2 వైపులా పిల్లర్స్ వచ్చి దానిపైన బీమ్స్ వేస్తారు. అంటే పోర్టల్ బీమ్స్ అంటారు. అలా వేయడం వల్ల ఏంటంటే ఇది మొత్తం గ్రౌండ్ లెవెల్ మొత్తం ఏంటంటే ఇంకా అండర్ పాస్గా అయితే ఉపయోగించుకోవచ్చు. అంటే రైట్ సైడ్ వైపు, లెఫ్ట్ సైడ్ వైపు వెళ్ళడానికి బాగా ఉపయోగపడుతుంది. ఈ ప్లాన్ ప్రకారం ఇలా అయితే కడుతున్నారు. అలాగే ఇక్కడ వచ్చేసి ఆర్ఓబిఐ పోర్షన్ అయితే వస్తుంది. రీసెంట్గానే పాత ఆర్ఓబి పోర్షన్ మొత్తాన్ని పూర్తి స్థాయిలో తొలగించారు. అలాగే నేను సేకరించిన డేటా ప్రకారం ఈ ఆర్ఓబి పోర్షన్ స్టీల్ స్ట్రక్చర్తో అయితే నిర్మించే అవకాశం ఉంది. ఇంకా ఆర్ఓబి పోర్షన్ దాటిన తర్వాత ఇదంతా గవర్నమెంట్ హాస్పిటల్ ఉన్న ఏరియా. ఇటువైపు కూడా లాస్ట్ టైం మనం అప్డేట్ ఇచ్చినప్పుడు ఒక పిల్లర్ నిర్మాణ పనులు అయితే స్టార్ట్ చేయాల్సి ఉంది. ఆ పిల్లర్ నిర్మాణ పనులు స్టార్ట్ చేశారు. అలాగే ఇక్కడ 3 పిల్లర్లకి ఏంటంటే పిల్లర్ క్యాప్స్కి సంబంధించిన కాంక్రీటింగ్ వర్క్స్ కూడా కంప్లీట్ అయిపోయినాయి. ఇటువైపు ఒక అపార్ట్మెంట్ A1 ఉంటుంది. ఇంకా అరండల్పేట వైపు వచ్చేసి అపార్ట్మెంట్ A2 అయితే ఉంటుంది. ఇంకా అపార్ట్మెంట్ A1కి సంబంధించిన కాంక్రీటింగ్ వర్క్స్ కూడా స్టార్ట్ చేశారు. SMR డెవలపర్స్ వారి BSK ఫార్చ్యూన్ మన కలల రాజధాని అమరావతికి చేరువలు లాంగ్ విలేజ్ ఢిల్లీ పబ్లిక్ స్కూల్ ఎదురుగా CRDA మరియు రెరా అప్రూవల్స్ కలిగి అందరికీ అందుబాటు ధరల్లో రెసిడెన్షియల్ ప్లాట్స్ మీకందిస్తున్న వారు SMR డెవలపర్స్. సెల్ నంబర్ 7075433444. ఇటువైపు అంతా అప్రోచ్ ర్యాంప్ అయితే వస్తుంది. ఈ గవర్నమెంట్ హాస్పిటల్ వైపు అపార్ట్మెంట్ A1కి సంబంధించిన కాంక్రీటింగ్ వర్క్స్ కంప్లీట్ అయిపోయి ఇంకా 3 పిల్లర్లకు సంబంధించిన పిల్లర్ క్యాప్స్ నిర్మాణ పనులు కూడా కంప్లీట్ అయినాయి. ఈ శంకర్ విలాస్ ఫ్లైఓవర్ చాలా కీలకమైన ఫ్లైఓవర్ అనమాట. గుంటూరులోని 1 టౌన్, 2 టౌన్ ఏరియాస్ని డివైడ్ చేసిద్ది. అలాగే ట్రాఫిక్ పరంగా చాలా వరకు ట్రాఫిక్ని కంట్రోల్ చేసే కీలకమైన ఫ్లైఓవర్ అనమాట. ఈ ఫ్లైఓవర్ కోసం చాలామంది ఎదురు చూస్తున్నారు. ఈ ఫ్లైఓవర్‌కి సంబంధించి ఎప్పటికప్పుడు ఎన్ని ఛాలెంజెస్ ఎదురైనా ఒక్కొక్క ఛాలెంజ్‌ని ఓవర్‌కమ్ చేసుకుంటూ ఈ ఫ్లైఓవర్ నిర్మాణ పనులైతే చాలా స్పీడ్‌గా జరుగుతున్నాయి.
ఇక్కడ నుండి చూడండి ఆర్ఓబి పోర్షన్‌ని పూర్తి స్థాయిలో తొలగిచ్చేసిన తర్వాత ఈ ఏరియా మొత్తం ఎలా కనిపిస్తుందో. ఇక్కడ నుండి దగ్గరలోనే గుంటూరు జంక్షన్ అయితే ఉంది. ఈ ఫ్లైఓవర్ మొత్తం అప్రోచ్ ర్యాంపులతో కలిపి 930 మీటర్ల వరకైతే ఉంటుంది. దీంట్లో వచ్చేసి గవర్నమెంట్ హాస్పిటల్ వైపు ఒక అప్రోచ్ ర్యాంప్ వస్తుంది. ఆ అప్రోచ్ ర్యాంపు 215 మీటర్లతో ఉంటుంది. అలాగే అరండల్‌పేట వైపు 168 మీటర్లతో ఒక అప్రోచ్ ర్యాంప్ అయితే నిర్మిస్తారు. ఇది ఆర్ఓబీలు అలాగే అప్రోచ్ ర్యాంపులు కాకుండా 543 మీటర్ల వరకైతే ఉంటుంది. ఈ అప్రోచ్ ర్యాంపులు అన్నీ కలుపుకొని 930 మీటర్లతో ఈ ఫ్లైఓవర్ మొత్తాన్ని కంప్లీట్ చేస్తారు. ఇది 4 వరుసల ఫ్లైఓవర్ అన్నమాట. ఈ అరండల్‌పేట వైపు కూడా మీరు చూడొచ్చు. ఇక్కడ ఒక ఆర్ఓబీ వస్తుంది. అలాగే అటు గవర్నమెంట్ హాస్పిటల్ వైపు కూడా ఒక ఆర్ఓబీ నిర్మిస్తారు. ఇక్కడ ఆర్ఓబీ దాటిన తర్వాత ఏంటంటే ఇంకా పోర్టల్ పియర్స్ వేసి దాని కింద మొత్తం ఒక ఆర్ఓబీ లాగే ఉంటుంది. ఇక్కడ నుండి టాప్ వ్యూలో చూడండి ఈ ఫ్లైఓవర్ నిర్మిస్తున్న ప్లేస్ మొత్తం ఎలా కనిపిస్తుందో. ఇంతకుముందు 2 వరుసల ఫ్లైఓవర్ ఉండేది. ఆ ఫ్లైఓవర్ వల్ల బాగా ట్రాఫిక్ జామ్ అయిపోయి ఫ్లైఓవర్ పైన బాగా ఇబ్బందులు పడేవాళ్ళు. ఈ 4 వరుసలతో ఫ్లైఓవర్ పూర్తి స్థాయిలో కంప్లీట్ అయితే ఏంటంటే ట్రాఫిక్ పరంగా చాలా వరకు ఉపయోగపడుతుందిది. ఈ ఫ్లైఓవర్‌కి మొత్తం 23 పిల్లర్లుంటాయి. అలాగే 2 అప్రోచ్ ర్యాంపులుంటాయి. ఇంకా 2 అపార్ట్‌మెంట్లు కూడా ఉంటాయి. ఇక్కడ మధ్యలో స్టీల్ స్ట్రక్చర్‌తో అయితే ఈ ఆర్ఓబీ నిర్మిస్తారు. అలాగే ఇటువైపు గవర్నమెంట్ హాస్పిటల్ వైపు మాక్సిమం పిల్లర్స్‌కి సంబంధించిన సివిల్ వర్క్స్ అంతా కంప్లీట్ అయిపోయినాయి. ఇంకా ఇక్కడ 3 పిల్లర్‌లకి సంబంధించిన పిల్లర్ క్యాప్ నిర్మాణ పనులు కూడా కంప్లీట్ అయిపోయినాయి. అలాగే ఇక్కడ నుండి దూరంగా కనిపిస్తున్న జంక్షన్ కూడా మీరు చూడొచ్చు. ఇదంతా గుంటూరు సిటీ మొత్తం. ఈ గుంటూరు సిటీ సరౌండింగ్స్ అన్నీ ఎలా ఉన్నాయో మీరు చూడొచ్చు. ఓకే ఫ్రెండ్స్, నేను ఈ వీడియో అయితే ఇక్కడితో ఎండ్ చేస్తున్నాను. ఈ శంకర్ విలాస్ ఫ్లైఓవర్‌కి సంబంధించి ఎప్పటికప్పుడు మన ఛానల్‌లో లేటెస్ట్ అప్డేట్స్ ఇస్తూ ఉంటాను. ఎవరైనా మన ఛానల్‌కి కొత్తగా వచ్చినట్టయితే ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియో నచ్చితే ఒక లైక్ చేసి సపోర్ట్ చేయండి.